తెలుగువాడి గుండె కేక అమరావతి ఏరువాక ఆంధ్రదేశ భాగ్యరేఖ చంద్రబాబు ఏలిక యువత కదలి రాయిగా యువత కదలి రాయిగా ప్రగతి బాట వేయుదాక కంటి మీద కునుకు లేక పోరు సలుపు చంద్రబాబు తెలుగు తల్లి కానుక యువత కదలి రాయిగా యువత కదలి రాయిగా తెలుగువాడి గుండె కేక అమరావతి ఏరువాక ఆంధ్రదేశ భాగ్యరేఖ చంద్రబాబు ఏలిక ఇలాంటి యువశక్తికి వాయువల్లె తోడు నిలిచి వెన్ను తట్టి దారి చూపే ముఖ్యమంత్రి యువనేస్తం ముఖ్యమంత్రి యువనేస్తం ముఖ్యమంత్రి యువనేస్తం సీమాంధ్ర యువత ఘనత దేశానికి చాటి చెప్పి సమత నవత భవిత చూపి అండ నిలిచే అనునిత్యం అండ నిలిచే అనునిత్యం అండ నిలిచే అనునిత్యం ఇంత పెద్ద దిక్కుని వదులుకుంటే తప్పు కదా చంద్రన్న ముఖ్యమంత్రి కాకపోతే ముప్పు కదా ఆదని దొంగలకే తాళమిస్తే గొప్పకే నిప్పు కదా ముద్దుబిడ్డ అపర భగీరథులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మన శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన ప్రీతమ నాయకురాలు తంగిరాల స్వామి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రేపు 11వ తారీఖు జరగబోతా ఉన్నటువంటి ఎన్నికలకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే ఒక నీతికి అవినీతికి మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికది, న్యాయం అన్యాయం మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఎన్నికది, ధర్మం అధర్మం మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఎన్నికది. ఈ నా గుండెకాయ ఎవరు అవినీతి పనులు డబ్బులు తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఏమైపోయింది మనలో పౌరుషం, ఏమైపోయింది మనలో కసి. ఏమైనా రమణ గుర్తురాట్లేదా, సంగీతాల ప్రభావాలు గుర్తురాట్లేదా? ఈ అవినీతి పనులు తెలుస్తామని మాట్లాడుతున్నారా? మీ చెవుల్లో వాళ్ళ నోళ్ళలో మాట రాకుండా ఓటనే ఆయుధంతో తారిమే 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 కొట్టండి అవినీతి పనులు. ఇవాళ దాములూరు వైకుంఠపురం బ్యారేజీ వచ్చే జూన్ జూలై కల్లా కొలికి తీసుకొస్తాను. ఆ నీళ్లు పొల్లిచింతల దాకా తన్ని పెడతాను. అంటే మీ లిఫ్టుల కింద మీ పొలాల కింద 2 పంటలకి 3 పంటలకి నీళ్లు తెస్తే నా చెయ్యి నరకాలని ప్రయత్నం చేస్తాను, నా గుండె మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తాను. మీలో మానవత్వం ఉందో ఇళ్లలో? మీ పెద్దరికాలు తగలబడా పంచాకేసుకొని సిగ్గు లేకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుతుపడే, వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుతుపడే పేదవాడిని చూడండి. ఆ హుస్సేన్ గారిని చూడండి, వాళ్ళ నిజాయితీ చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు కూలీ మహిళా. దాములూరు వైకుంఠపురం బ్యారేజీ వల్ల పులిచింతల దాకా నీళ్లు తన్ని పెట్టి 2 పంటలకి 3 పంటలకి నీళ్లు వస్తాయి. సంవత్సరం తిరగకుండానే సంవత్సరంలోనే ఆ బ్యారేజీ పూర్తి చేస్తాం. ప్రకాశం బ్యారేజ్ అంత బ్యారేజీ నా నియోజకవర్గం దాములూరు ఇబ్రహీంపట్నం మండలం అటు వైకుంఠపురం, అక్కడి నుంచి 10 టీఎంసీలు అంటే 3 సార్లు ప్రకాశం బ్యారేజీ నింపితే ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు దాములూరు వైకుంఠపురం నుంచి పులిచింతల దాకా తన్ని పెడతాయి. ఇంత మంచి పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేను వచ్చి ఇక్కడ మీకు చెప్పాలా? మీరు నాకు చెప్పాలి. 30 స్కీము పని జరుగుతుందా? గుడిమెట్ల స్కీమ్ తమ్ముళ్ళు వచ్చారు, గుడిమెట్ల లేరే? అప్పటికప్పుడే నా స్కీములు కూడా పక్కన పెట్టి గుడిమెట్లు ఇచ్చానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
నన్ను రెండిట్లో ఒకటి కోరుకోమన్నారు, డబ్బులు లేవని మా అధికారులు గుడిమెట్ల మంది. దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాను, అమరావతిలో 9 నగరాలు వస్తున్నాయి. జస్టిస్ సిటీ గానీ, స్పోర్ట్స్ సిటీ గానీ, అడ్మినిస్ట్రేటివ్ సిటీ గానీ 50,000 కోట్ల పనులు నీ పక్కన జరుగుతున్నాయి అంటే దీని విలువ ఎంత పెరుగుతుంది? సిగ్గుపడాలి, సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా కోడికత్తి నాయకులకి, దిగజారుడు రాజకీయాలు చేయమాకండి, మన కంట్లో మన కన్ను పొడుచుకోమాకండి. ఇవాళ అమరావతి జగన్మోహన్ రెడ్డిని మొన్న ఢిల్లీలో ఇండియా టుడే వాళ్ళు అడిగారు, నువ్వు ఓటే అడుగుతున్నావు, అమరావతి ఇక్కడే ఉంటుందని అడిగితే ఏమన్నాడు సమాధానం? దాట వేశాడు. అటువంటి వ్యక్తికి ఓటేస్తారా? ఇవాళ మీరు వేసిన పునాది వల్ల 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నందిగామ ప్రజలకు సత్యంత వరకు రుణపడి ఉన్నా. మీరు పునాది అయిబట్టే 3వసారి మైలవరం ప్రజలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేశారు. 4వసారి గెలిపించి జలవనరుల శాఖ మంత్రిని చేపించారు. ఇవాళ పోలవరం కట్టినా, పట్టిసీమ కట్టినా, పులివెందులకు నీళ్లు ఇచ్చినా ఆ పుణ్యం మైలవరం ప్రజలతో పాటు మీకు కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంత వాడిని చేశారు కాబట్టే నాకు బాధ్యత ఉంది. ఇక్కడ ఇది నా గుండెకాయ. ఇవాళ అవినీతి పనులు డబ్బులు తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఏమైపోయింది మనలో పౌరుషం, ఏమైపోయింది మనలో కసి? గుడిమెట్ల, పొక్కునూరు, అటు ఇది ఆ పక్క పొట్లగూడెం తప్పకుండా బ్యారేజీ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. గుడిమెట్ల, పొక్కునూరు మధ్య ఈ పక్క ఆ పక్క పొట్లగూడెం ఈ బ్రిడ్జి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారితో చేపిస్తానని చెప్పి ఈ చంద్రపాడు నందిగామ ప్రజలు గర్వపడే విధంగా మనం కూడా అమరావతితో అనుసంధానం అయ్యే విధంగా. ఎందుకంటే ఇవాళ మన మైలవరంలో ఇబ్రహీంపట్నం మన పవిత్ర సంగమం దగ్గర 1400 కోట్లతో 580 అడుగుల ఎత్తులో కూచిపూడి ఐకాన్ బ్రిడ్జి కడుతున్నాం. పవిత్ర సంగమం దగ్గర, దాములూరు దగ్గర, వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కడుతున్నా. గొల్లపూడి సోరాయపాలెం దగ్గర ఇంకో ఐకాన్ బ్రిడ్జ్ వస్తా ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మన నందిగామ ఈ ప్రాంతాల్లో కూడా అటు గుంటూరు జిల్లాను కలుపుతూ ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయన ఆలోచన చేశాడు. దాన్ని తప్పకుండా సాధించే సౌమ్య చేతుల మీద మన శాసనసభ్యురాలు సౌమ్య చేతుల మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద శంకుస్థాపన చేయిస్తానని చెప్పి తెలియజేస్తాను. 120 ఎమ్మెల్యేల నుంచి 150 ఎమ్మెల్యేల దాకా వెళ్ళబోతా ఉంది. కాబట్టి నా మెజార్టీ మైలవరం నుంచి చూసి చెప్పు. తమిళలో నా దగ్గర ఒక కొంగరమల్లయ్య కొడుకు నుంచున్నాడు. కొంగరమల్లయ్య కట్టు తెలుసు కదా, దాని పేరు కొట్టు తింటా ఉండేవాడు. ఓసారి ఇట్లా జనమంతా వెళ్తే కొంగరమల్లయ్య దిగమంటే దిగల. అయ్యా కొడుకులు వచ్చి పడి డొలుతున్నారు, పడి డొలుతున్నారు. అమ్మ, అక్క, కొడుకు, చెల్లి, అన్న, తమ్ముడు, నీ తమ్ముడు, నా తమ్ముడు అందరినీ తీసుకెళ్ళి దేవేనో మనం మొదలు పెట్టుకుంటున్నా. 20 ఏళ్ళు నేను ప్రజల్లో ఉన్నాను. ఈ దొంగల సిబిఐ, ఈడీ కేసులు, ముద్దాయిలు వీళ్ళు వచ్చి నన్ను మరి వాళ్ళ పోటీ చేస్తా ఉన్నారు. అవినీతి డబ్బు తెచ్చి వెదజల్లుతున్నారు. అయినా సరే మైలవరం ప్రజలు ఓటనే ఆయుధంతో తరిమి కొడుతున్నారు. అయ్యా కొడుతుంది. ఆ దొంగలు ఇక్కడ కూడా ఫోన్ చేస్తారు, అరే అబ్బాయి, ఒరే అబ్బాయి అంటారు. ఆ దొంగలకి ఎక్కడ సంతోషం ఛాన్స్ ఇవ్వాలి.
ఊళ్ళో దొంగలకు కూడా చెప్తున్నా, అభివృద్ధిని అడ్డుకోమాకండి. చేతనైతే సాయం చేయండి, చేతనైతే ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప తప్పుడు రాజకీయాలు చేస్తే, కుల మతాలు రెచ్చగొడితే, డబ్బు రాజకీయాలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు కూలీ, మహిళా వర్గాలు ఆ చైతన్యం చూడండి. తప్పుడు రాజకీయాలు. వీరబాబు మీద కోపం ఉంటే వీరబాబు ఇంటికి వెళ్ళి దెబ్బలాడు, నా మీద కోపం ఉంటే నా ఇంటికి వచ్చి దెబ్బలాడు. పార్టీని దెబ్బ కొడితే పేదవాడి ఆగ్రహాన్ని చూస్తారు. మీ గ్రామాల్లో, మీ బూతుల్లో, మీ ఎంపీటీసీ పరిధిలో, మీ గ్రామంలో ఎవడైతే మెజార్టీ తెస్తాడో వాడే నా నాయకుడు, వాడే నా నాయకుడు. మీరు రాష్ట్ర నాయకుడైతే, జిల్లా నాయకుడైతే, ఎంత పెద్ద నాయకుడైనా నీ బూత్లో, నీ ఎంపీటీసీ పరిధిలో, నీ గ్రామంలో మెజార్టీ వస్తే నా దగ్గర చెల్లుతాం, ప్రజల దగ్గర చెల్లుతాం. ఎవరెన్ని కబుర్లు చెప్పినా ఆ గ్రామంలో మెజార్టీ ఒక్క ఓటు మీరు వేస్తే మీకోసం 3 ఎమ్మెల్యేలు పనిచేస్తారు. ఎవరు మిత్రమా? సమయం తక్కువగా ఉంది మిత్రమా. 11వ తారీఖు ఎన్నికలు వస్తున్నాయి. చందర్లపాడు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎంతమంది నాయకులు వెన్నుపోటు పొడిచి వెళ్ళినా చందర్లపాడు మండలం కంచుకోట. నేను అడుగుతూ ఉన్నా ఈ కోడికత్తి నాయకుల్ని, అమరావతి వల్ల మీ భూములు విలువలు పెరగలేదా? ఆ పేదవాడు 2000 వస్తే ఎండలో నుంచున్నాడు, మా పెద్ద కొడుకు చంద్రబాబు పంపించాడని మమ్మల్ని ఆశ్రయిస్తా ఉన్నారు. మీ పొలం కాళ్ళు చేతులు పట్టుకొని రేపు కాళ్ళు లాగేస్తారు. ఇవాళ మీ చేయబట్టుకుంటారు, ఎన్నికలైన తర్వాత మీ కాళ్ళు లాగేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ఇది చెప్పడానికే నా కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా పక్కన పెట్టి ఈరోజు మిమ్మల్ని కలవాలి. ఈరోజు మీకు చెప్పాలి. ప్రతి గ్రామ నాయకుడితో కూడా పార్టీ ఆఫీస్ లో మాట్లాడి వెళ్తాను. నాకు మెజార్టీ కావాలి, ప్రతి గ్రామం నుంచి కూడా మెజార్టీ కావాలి. ఏం బాధ్యత తీసుకుంటారా? సామ భేద దాన దండోపాయం. రాజ్యం వీరభోజ్యం. ఇది పోరాడి ప్రజల మనసును గెలిచి ప్రేమాభిమానాలతో సాధించాలి. అంతే తప్ప అదక్కడ, ఇదెక్కడ, అదట్లా, ఇదెట్లా ఒక అవినీతి పరు డబ్బుల కోసం భయపడాలా? ఒక అవినీతి పరు డబ్బులు తెచ్చి ఇక్కడ డబ్బులు పంచుతాడా? ప్రతి గ్రామాన కూడా కాపలా కాయండి. ఈ కోడికత్తి దొంగలు రాత్రిపూట వస్తారు, పంచి నగేసుకొని వస్తారు. సోదరులారా, ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, దాములూరు వైకుంఠపురం బ్యారేజీ వల్ల పులిచింతల దాకా నీళ్లు తన్ని